మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ అంటేనే నాకు గుర్తొచ్చే ఒక గొప్ప సాంప్రదాయం అది బతుకమ్మ పండుగ. నేను ఈరోజు మా వాళ్ళతో ఈ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి ట్యాంక్ బండ్కి వచ్చాను. బతుకమ్మ పండుగ అంటేనే తల్లి భూమి తెలంగాణ ప్రత్యేకతను చూపించే ఒక అందమైన పండుగ. ఈ పండుగలో తల్లులు, చెల్లెళ్ళు, అమ్మాయిలు అందంగా పూలతో చేసిన బతుకమ్మను తయారు చేసి సమూహంగా పాటలను పాడుతూ ఆటపాటలతో తీపి జ్ఞాపకాలను సృష్టిస్తారు. బతుకమ్మ అంటే జీవనం ఉన్న అమ్మ అని అర్థం. ఇది మహిళల ఆత్మవిశ్వాసం, భక్తి, ప్రకృతి పట్ల ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఈ పండుగ 9 రోజులు జరుగుతుంది, కానీ ఈసారి మాత్రం 11 రోజులు వచ్చింది. దసరా వరకన్నమాట. ప్రతిరోజు వేరే వేరే పేర్లతో ప్రత్యేకంగా బతుకమ్మను తయారు చేస్తారు, కానీ చివరి రోజు సద్దుల బతుకమ్మను నీటిలో విసర్జిస్తారు. పూల పండుగ అయిన బతుకమ్మలో గులాబీ, గన్నెర, తంగేడు, చామంతి వంటి స్థానిక పూలను మాత్రమే వాడుతారు. ఇది ప్రకృతి పరిరక్షణకు ఒక సందేశమే. బతుకమ్మ పాటలను, నృత్యాలను, మహిళల ఆనందం చూస్తే మన తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. బతుకమ్మ పండుగతో నేను నా తెలంగాణను మరింత ప్రేమిస్తున్నాను. ఇది మా ఆత్మ, మా గౌరవం, మా జీవన విధానం. మొత్తానికి బతుకమ్మను విసర్జించడానికి వెళ్ళిపోతున్నాం. బతుకమ్మను విసర్జించే ముందు మా అమ్మ, మా పెద్దమ్మ, మా వదిన, నేను అందరం కలిసి బతుకమ్మను మరొకసారి పూజ చేసి విసర్జించడానికి వెళ్తాము. మొత్తానికి మా బతుకమ్మ విసర్జన అయిపోయిందండి. బతుకమ్మ వీడియోని చూసేశారు కదా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.